హాయ్ షాలోమ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములతో మీ సహోదరుడు ఆంధ్రయ్య. మరి యూదా సమాధి దగ్గర రావడం జరిగింది ఈరోజు. యూదా సమాధి, మరి యాకోబు కుమారుడైన యాకోబుకు 12 మంది కుమారులు, 12 మంది కుమారులలో ఒక్కరైన యూదా, మన యేసు ప్రభు యూదా వంశములో నుండి మరి ఈ భూమి మీద మానవ శరీర ఆకారంతో ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. పిల్లారా, యూదా వంశములోనే ఆయన జన్మించాడు. మానవాళి పాపముల పరిహారార్థమే ఆయన ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడు. మరి అనేక ప్రవక్తల ప్రవచనాలు మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. పాత నిబంధనలో మరి ఆదికాండం 35వ అధ్యాయంలో 12 గోత్రకర్తల గురించి మనం చదువుతాం. మరి అందులో ఒకరైన ఈ యూదా గారి సమాధిని ఈరోజు దర్శించడం జరిగింది. పిల్లారా, మరి చూసి దైవ ఆశీర్వాదములు పొందగలరని మరి అనేకులకు తెలియజేయండి. ఈ వీడియోను అనేకులకు షేర్ చేయండి, తెలియజేయండి. పిల్లారా, అనేకులకు తెలియజేయవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. యూదా గారి సమాధి సమాధి పిల్లారా. మరి ఈరోజు ఇజ్రాయెల్లో ఇంకొక సంగతి ఏంటంటే, మరి పస్కా పండగ అయిపోయిన తర్వాత మరి 50 దినములు పెంతుకోస్తు పండగ ఈరోజే సెలవు కాబట్టి మరి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు సెలవు, పెంతుకోస్తు పండగ. ఈ పెంతుకోస్తు పండగ క్రైస్తవులకు, యూదులకు చాలా ప్రాముఖ్యమైనది. మరి పెంతుకోస్తు పండగ దినాన్నే మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి శిష్యులను అభిషేకించాడు. మరి ఈ భూమి మీదకి దిగిన సందర్భం మనం చూస్తాం అపొస్తల కార్యము 2వ అధ్యాయంలో. మరలారా, యూదా గారి సమాధి ఇది. దయచేసి అనేకులకు చూపించండి, షేర్ చేయండి. ఇజ్రాయెల్ నుండి మీ సహోదరుడు ఆంధ్రయ్య.